హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ తిరుపతికి వెళ్ళినాను. తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్ టైం మాదిరిగా అయితే ఈసారి నడవలేదు. నేను బస్సులోనే వెళ్ళాము. మేము ఈసారి నడవలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది కాబట్టి. సో నేను ఇంకా ఈసారి మేము నడవలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళాలనేసి అనుకున్నాము. అయితే ఇక్కడ మనము రూమ్ దగ్గర నుంచి దేవుని దర్శనానికి వెళ్తున్నప్పుడు మొత్తం సరౌండింగ్స్ అంతా ఇలా ఉందన్నమాట. తిరుమలలో మొత్తం ఎటు చూసినా కూడా షాపింగ్ మాల్స్, ఇంకా ఎటు చూసినా కూడా ఎందుకంటే సమ్మర్ కాబట్టి, సమ్మర్ అనే కాదు, సమ్మర్ కాకపోయినా తిరుమల ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి ఎప్పుడు మనుషులు అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నా కానీ, ఎన్ని ఉన్నా కూడా చూడండి, బయటనే కొంతమంది స్టే చేస్తుంటారు, కొంతమంది రూమ్స్ దొరకని వాళ్ళు. ఇక్కడైతే మనం దర్శనం నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా స్వామివారిది టెంపుల్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మనము దేవుడి దగ్గర దీపాలు కూడా వెలిగించవచ్చు. ఇంకా ఇక్కడ ఎటు చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే ఈసారి మాత్రం నాకు దర్శనం బాగా అందిందనమాట. దేవుడు దాదాపు ఒక 2 minutes వరకు నేను చూసే అవకాశం అయితే నాకు దేవుడు కల్పించినాడు. అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది. అదృష్టం ఎంతమందికి వస్తుందో కదా. మీలో ఎంతమంది తిరుపతికి వెళ్ళారు, మీ అనుభవాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం దీపాలు వెలిగిస్తాము. దేవుడి నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అలా ఏమైనా కొట్టాలి అనుకుంటే ఇక్కడ కొట్టచ్చు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మనము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా వీడియో నేను తీసినాను. శ్రీవారి తెప్పోత్సవం అనేది కోనేరులో చేస్తారు. ఆ కోనేరు కూడా నేను వీడియో తీసినాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని జన్మల పుణ్యమో అసలు దేవుణ్ణి చూడడము. ఇక్కడైతే స్వామివారు ఇక్కడ చూడండి, దేవుడు ఉన్నాడు చూడండి. ఇట్లా మనం బయటికి రాగానే ఇలా టెంపుల్ అనేది వ్యూ ఇలా ఉంటుంది.